అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ సంసారాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేయొత్తండమ్మా, అసలు నాకే ప్రాబ్లం లేదని వాళ్ళు ఒక్కళ్ళు చేయొత్తండమ్మా. గజమాల ఆర్డర్ చేస్తాను నేను, ఒక్క ప్రాబ్లం కూడా నాకు లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీ అన్నోళ్ళు చేయొత్తండి. ప్రతి మనిషికి చిన్నతో పెద్దతో ప్రాబ్లం ఉంటుంది, ఎవరికి తగ్గ ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. అయితే ఈ చింతలు, ఈ ఒత్తిళ్ళు, ఈ భారాలన్నీ విరిగిపోయే చోటేదో తెలుసా? యేసయ్య పాదాలు. యేసయ్య పాదాలు కొడితే గట్టిగా ఇవన్నీ విరిగిపోయే స్థలం, వీటన్నిటినీ విదిల్చుకునే స్థలం ఆయన పాద సన్నిధి. ఆయన పాద సన్నిధి. నేను అందుకే ప్రెజర్ పెరిగిందంటే పరిగెత్తుతా. అడుగు తెలుసా? ఏకాంతానికి వెళ్ళిపోతా, ఏదో చెట్టు చూసుకుంటా. అందుకని ఇక నాకు ప్రెజర్ పెరిగిందిరా అనుకున్నప్పుడు ఎడిపోతాను తెలుసా? మనుషులు ఎవ్వరూ లేని నిర్మానుష్య స్థలానికి వెళ్తా. మీరు కూడా చెప్తున్నాను బిడ్డలారా, వినండి. నయానో భయానో నవ్విచ్చో కవిచ్చో, ఒక విలువైన మాట మీ హృదయంలో చేరేయాలనేది నా ఆశ, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒత్తిళ్లు పెంచుకొని, మీరే ఆలోచించుకొని, మీరే ప్రెజర్ అయ్యి, మీరే గందరగోళమై, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని పాడు చేసుకోవద్దు. మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు బ్రతికి ఉండాలి, మీరు శక్తివంతంగా ఉండాలి. ఎందుకంటే మీరు యేసయ్య కోసం బతకాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.